పెట్రోల్ డీజిల్ కొరత లేనే లేదంటోంది కేంద్రం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర కొరత కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలోని పలు సిటీస్లోనే కాదు, పల్లెల్లోని పెట్రోల్ డీజిల్ కొరతతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏపీలో పెట్రోల్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వాహనదారులతో పల్నాడు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. అచ్చంపేట, క్రోసూరులో అయితే బంకులు పూర్తిగా బంద్ అయ్యాయి. ఆయిల్ కొరతతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. అనంతపురంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయిల్ కొరతతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వాహనాల్లో పెట్రోల్ లేక కొందరు అయిపోతుందేమోనన్న భయంతో మరికొందరు బంకులకి రావడంతో భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేటలో పెట్రోల్ డీజిల్ కోసం జనం రోడ్డెక్కారు. కొత్తపేటలో బంకుల దగ్గర వాహనదారులు నిరసనకు దిగారు. బంకులో డీజిల్ ఉన్నా కొట్టడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఆయిల్ కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 186 బంకులుంటే 45కి పైగా బంకులు బంద్ అయ్యాయి. 100కి పైగా బంకుల్లో నో డీజిల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ పలు చోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. నిర్మల్ జిల్లాలో పెట్రోల్ కష్టాలు 3వ రోజుకు చేరాయి. బైన్సాలో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు ఆందోళనకు దిగారు. సూర్యాపేటలోనూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయిల్ కంపెనీలు డీలర్లకి అప్పు ఇవ్వకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడుతోందంటున్నారు. ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సిటీ మొత్తంలో 35కి పైగా బంకులు ఉంటే సగానికి సగం మూతపడ్డాయి. నడుస్తున్న బంకుల్లో 2 వీలర్కి 100 రూపాయలు, 4 వీలర్కి 500 రూపాయల ఆయిల్ మాత్రమే కొడుతూ ఉండటంతో వాహనదారులు ఆందోళన చేపట్టారు. డీజిల్ కొరతతో తిరుపతిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బంకుల్లో మాత్రం డీజిల్ దొరుకుతూ ఉండటంతో కిలోమీటర్ల పొడవునా లైన్లు కనిపిస్తున్నాయి. నిబంధనలకి విరుద్ధంగా డ్రమ్ములు, బాటిల్స్ లో డీజిల్ అమ్ముతూ ఉండటంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.